ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చుకోవాలని భావిస్తున్న ముస్లిం దేశాలకు లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సైఫుల్లా కసోరీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. యూదుల దేశమైన ఇజ్రాయెల్ను అంగీకరించే ఏ దేశమైనా లేదా ఏ పాలకుడైనా సరే భవిష్యత్తులో ఘోరమైన విధ్వంసం, సర్వనాశనం చవిచూడక తప్పదని ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న ఒక ప్రసంగంలో అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముస్లిం ప్రపంచం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్ను గుర్తించదని, ఒకవేళ పాలకులు లేదా రాజులు ఆ దిశగా అడుగులు వేస్తే తీవ్ర పరిణామాలుంటాయని కసూరి స్పష్టం చేశాడు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, అబ్రహాం ఒప్పందాలపై అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. కాగా గతంలో భారత భూభాగంపై జరిగిన పహల్గాం ఉగ్రదాడి వెనుక ఈ సైఫుల్లా కసూరియే ప్రధాన సూత్రధారి అని భారత నిఘా సంస్థలు బలంగా భావిస్తున్న తరుణంలో ఈ తాజా వీడియో వెలుగులోకి రావడం గమనార్హం. తన ప్రసంగంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య 2025లో కుదిరిన రక్షణ ఒప్పందాన్ని కూడా కసూరి ప్రస్తావిస్తూ ఈ వ్యూహాత్మక ఒప్పందాన్ని ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా చిత్రీకరించేందుకు కుట్రపూరిత ప్రయత్నం చేశాడు. గతంలో పాకిస్తాన్ నుంచి ఇజ్రాయెల్ దేశానికి ఉన్న దూరం దాదాపు 4000 కిలోమీటర్లు ఉండేదని, కానీ ఈ రోజు పాకిస్తాన్ తన పూర్తి సైనిక శక్తి, అధునాతన టెక్నాలజీ, వనరులతో శత్రువును తుడిచిపెట్టే సామర్థ్యంతో ఇజ్రాయెల్కు కేవలం 400 కిలోమీటర్ల దూరంలోనే పొంచి ఉందని అతడు పేర్కొన్నాడు. ఇస్లామిక్ ప్రపంచానికి పాకిస్తాన్ను ఒక రక్షణ రంగానికి సంబంధించిన నాయకుడిగా, అలాగే సౌదీ అరేబియాను ఆధ్యాత్మిక, సైద్ధాంతిక నాయకుడిగా అభివర్ణిస్తూ ముస్లిం దేశాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. అమెరికా చొరవతో జరుగుతున్న అబ్రహాం ఒప్పందాల్లో చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపును పాకిస్తాన్ అధికారికంగా తిరస్కరించిన కొన్ని రోజులకే సైఫుల్లా కసూరి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే స్వతంత్ర పాలస్తీనా దేశం పూర్తిగా ఏర్పడిన తర్వాతే ఇజ్రాయెల్ దేశానికి గుర్తింపు సాధ్యమని ఇస్లామాబాద్ దౌత్యపరంగా ఎప్పటినుంచో చెబుతోందని రక్షణ నిపుణులు గుర్తు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే ఇటువంటి దౌత్యపరమైన నిర్ణయాలను, అంతర్జాతీయ అంశాలను లష్కరే తోయిబా వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలు తమ స్వార్థానికి వాడుకుంటున్నాయని భారత భద్రతా ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. ఈ ప్రసంగం ద్వారా అంతర్జాతీయ సమాజంలో అలజడి సృష్టించడంతో పాటు గల్ఫ్ దేశాలలో మళ్లీ తీవ్రవాద శక్తులను ఏకం చేసేందుకు లష్కరే తోయిబా గూడు పుటాణి చేస్తోందని స్పష్టమవుతోంది. ఉగ్రవాద సంస్థల ఈ సరికొత్త వ్యూహాలపై అటు భారత్, ఇటు అంతర్జాతీయ భద్రతా సంస్థలు నిశిత నిఘా ఉంచాయి.